అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఆరాధనలో కూర్చున్న మీ అందరికీ శుభాభివందనాలు. మరి స్వరాజ్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేజ్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో వందనాలు అందరికీ. వేద్దాం, చేసుకుందాం. స్తోత్రం నాయన ప్రభా, ఎస్ఏ మా ప్రభా, నీ పాదంలోకి వేళ స్తోత్రాలు దేవా. ఎస్ఏ మా ప్రభా, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవా. ఎస్ఏ మా ప్రభా, మరి ఒకసారి నీ సన్నిధిలో ఈ యొక్క ఆరాధనలో గడిపే భాగ్యం మాకు దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. నీకు ధన్యత దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ఈ రోజు కూడా ఎంతో మంది మరణించారు దేవా, కానీ సజీవుల నుంచి దేవా ఎస్ఏ మా ప్రభా ఇక్కడ వరకు తీసుకొచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. మా యొక్క పనిలో ప్రతి ఒక్క దాంట్లో దేవా ఎస్ఏ మా ప్రభా మీరే ఉండి నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. నీకే వేళ స్తోత్రాలు దేవా ఎస్ఏ మా ప్రభా. ఇక్కడ ఆరంభం నుంచి అంతవరకు మీరే తోడైండండి మా ప్రభా. మా యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నడిపించండి మా ప్రభా. పాటలో దేవ, వాక్యంలో ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్ మా ప్రభా మీరే తోడైండండి దేవాయసే మా ప్రభా. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి మా ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభా దేవాయసే మా ప్రభా. ఇంకెంతో మంది రాలేకున్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరు వచ్చేటకు సాయం దయచేయండి మా ప్రభా. దేవ, వాక్యం విని దేవాయస్ మా ప్రభా విత్తనం వేసుకుని దేవాయస్ మా ప్రభా దాని ప్రకారం మేము జీవించేదాన సాయం దయచేయండి మా ప్రభా. మీకే వేళ స్తోత్రాలు దేవాయసే మా ప్రభా. మీరే తోడైనాడు మా ప్రభా. ఇంకెంతో మంది రక్షణ లేకుండా ఉన్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యం దయచేయండి మా ప్రభా. మీరే తోడైనాడు మా ప్రభా. ప్రతి ఒక్క సేవలో మీరే దయచేయండి మా ప్రభా. కేబీపీ ఉన్న ప్రతి ఒక్క సేవకుల గురించి ప్రార్థిస్తున్నాడు మా ప్రభా. మీరే ఇంకా ఘనంగా సేవ చేయటకు సాయం దయచేయండి మా ప్రభా. బలం శక్తిని అనుగ్రహించండి దేవా. నీకు తలాంతులు దయచేయండి మా ప్రభా. నీకు కృపబలాలు దయచేయండి మా ప్రభా దేవా. మీ ఎక్కడ వెళ్ళానో దేవా యేసుక్రీస్తు నామములో దేవా ప్రతి ఒక్కరు దేవా నీ అంగీకరించే భాగ్యం దయచేయండి మా ప్రభా. మీరే తోడైనాడు మా ప్రభా. ఆది నుంచి అంతవరకు మమ్మల్ని కాపాడిన దేవా మీకే వందనాలు దేవా ఎస్ఏ మా ప్రభా. ఈ యొక్క ఆరాధనలో దేవా మీరే సాయం దయచేస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. దీపా సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. కల్వారి ప్రేమను తలొంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమను తలొంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని, గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని, నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మా హృదయములు, కలుగుచున్నది దుఃఖం. నలువైపులా వినబడుచున్నది పగులుచున్నది మా హృదయములు, కలుగుచున్నది దుఃఖం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. సిలువ పైనలుగా గోటినను అనేక నిందలు మోపినను, సిలువ పైనలుగా గోటినను అనేక నిందలు మోపినను, ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా నీ ప్రేమ పొగడెదను. ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా నీ ప్రేమ పొగడెదను. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. మమ్మును నీవలె మార్చుటకై నీ జీవమును నీచితివే, మమ్మును నీవలె మార్చుటకై నీ జీవమును నీచితివే,
నేల మటుకు తగ్గించుకొని సమర్పించితివి నీ కరములలో మమ్మును నడిపించుము. నేల మటుకు తగ్గించుకొని సమర్పించితివి నీ కరములలో మమ్మును నడిపించుము. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. పగులుచున్నది హృదయం. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ దీప. మరి శివాని సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మనం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మొదలు పెట్టుకున్నాము. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరం గల దేవ, ఏసయ్య ప్రభా, ఇచ్చిన సమయాన్ని బట్టి లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చూపిస్తున్నాం. మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకుని ప్రభావం, రాని వాళ్ళని కూడా ప్రభావ వారి మీద జ్ఞాపకం తెచ్చుకుని ప్రభావం, కేవీ ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకుని తండ్రి వారు ఆశీర్వదించిన ప్రభావ వాక్యం ప్రభావం చిన్నగా ప్రభావాన్ని మీరు మాతో నడిపించండి, మాట్లాడండి ప్రభావ. మాకు మార్పు కలిగే జీవితాలను అనుగ్రహించండి ప్రభావాన్ని. మాకు ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభావాన్ని. సొంత జ్ఞానాన్ని కొట్టి పారేసి ప్రభావ మీ యొక్క జ్ఞానంతో నువ్వు నడిపించండి, మీ యొక్క ఆత్మ నడిపి దయచేయండి ప్రభావాన్ని. మరి ఇంకొక ప్రభావం మళ్ళీ మాకు ఆత్మీయ మనల్ని విప్పండి తండ్రి, ఆత్మీయులను విప్పండి ప్రభావాన్ని. ప్రభావ వాక్యాన్ని గాయకుంటూ ఒకసారి అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యం నేను ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే, నాట్ ఎవ్రీథింగ్ యూ ఫీల్ ఈజ్ రైట్. అంటే మనము ఏదైతే అనుకుంటున్నామో మనం అన్ని కరెక్టే అనుకుంటాం. మన ఆలోచనలు ఎట్లుంటాయి అంటే, మనం ఏది ఆలోచన చేస్తే మనకు కరెక్టే. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక జాబ్ కావాలనుకుంటున్నాను. సో ఆ జాబ్ నాకు కరెక్ట్ అయినా కాదా అన్నది ఇప్పుడు నేను నా సొంత జ్ఞానాన్ని బట్టి నేను అనుకుంటా నాకు ఇదే కరెక్ట్ జాబ్. మళ్ళీ ఒకవేళ దేవుడు చూపించిందైతే మనకి అది మనం ఏం చేసామంటే కష్టంగా ఉంది అనుకో, దాన్ని బట్టి అనుకుంటాం ఆ వదిలేద్దామని అనుకుంటాం. కానీ మనకి ఈజీగా ఉందే మనం ఎప్పుడైనా తీసుకుంటాం. కానీ మనము ఏదైతే అనుకుంటామో అది ఎప్పుడు కరెక్ట్ కాదనమాట. వాట్ ఎవర్ వీఆర్ ఫీలింగ్ అదంతా మనం అన్ని కరెక్టే అనుకుంటాము. కానీ దేవుడు వాక్యం మనల్ని ఏమాచరిస్తుందంటే, ఆయన చెప్పిన మార్గంలో నడుస్తేనే మనకి ఏదైనా సక్సెస్ఫుల్ ఉంటది, ప్లస్ వీ విల్ గెట్ ద బ్లెస్సింగ్స్ అనమాట. మన సొంత జ్ఞానంతో చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని ఇంకా ఫెయిల్యూర్సే ఉంటాయి, మాక్సిమం అయితే ఫెయిల్యూర్సే ఉంటాయి. సో మనము దేవుణ్ణి అడిగి మనము ఏదైనా చేయాలన్నమాట. దేవుడిలో దేవుని మాట్లాడుతుందంటే మనము నువ్వు అనుకునే ప్రతిది కూడా ఏది కూడా కరెక్ట్ కాదనమాట. నాట్ ఎవ్రీథింగ్ యూ ఫీల్ ఈజ్ రైట్. మనం అన్ని కరెక్టే అనుకుంటాం. మన ఆలోచనలు ఎట్లుంటాయంటే ప్రతిదానికి ఆ కరెక్టే తప్పు చేసి కూడా కరెక్టేలే అన్నట్లు ఫీలింగ్ మనకి ఇస్తా ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా సార్లు కూడా చూసుకుంటే మనము ఇతరులను క్షమించే విషయంలో కూడా పర్వాలేదు వాళ్ళ క్షమాపణ కూడకపోయినా ఇంకా అయిపోతుంది కదా మనము మాట్లాడేసి, అట్లా కాకుండా కొన్ని సార్లు ఏమైతే అది మనకి కరెక్టే అనిపిస్తుంది. ఇంకా ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకో, అక్కడ మనకి ఏమైతుందంటే దేవుడు చూస్తున్నాం తెలుసు, కానీ ఏమైతుంది ఇప్పుడు కొంచెం సేపటికి రెస్ట్ తీసుకుంటే ఏమైతే ఎవరు చూడట్లే కదా అని చెప్పేసి మనము ఏదైనా తప్పు చేసాం అంటే మన దృష్టికి అది కరెక్టే, మనం అలసిపోతాం కాబట్టి శరీరకంగా మనం ఏం చేస్తామంటే శరీరకంగా అలసిపోయి శరీరకంగా ఆలోచన చేసి మనము చేస్తూ ఉంటాం తప్పులు. కానీ అది ఏంటి అక్కడ తప్పు అవుతుంది. అందుకంటే మనం అనుకున్నంత ఏదో కరెక్ట్ కాదు. దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. నాట్ ఎవ్రీథింగ్ యూ ఫీల్ ఈజ్ రైట్ అనేది మనతో మాట్లాడుతున్నమాట. సో ఇక్కడ రోమియోలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 6వ వచనం కనుక చూసుకుంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి నేను మనసు చదువుతాను. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూసుకుంటే కనుక ఇక్కడ ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా ఇక్కడ చూడండి, ఆత్మానుసారమైన జీవమును సమాధానమునై ఉన్నది. అంటే ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అది మనకి ఒక జీవం లాగా ఉంటుంది. అంటే ఆత్మానుసారం అంటే దేవుని ఆత్మలో ఉన్నప్పుడే మనం ఆత్మీయంగా ఉండగలుగుతాం. ఇక్కడ మనం దేవుడు మనతో అదే మాట్లాడుతుంది, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నవి. అదే 8వ వచనంలో కూడా చూసుకుంటే, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేడరు. దేవుడు అదే మాట, ఆత్మీయంగా ఉండడము, శరీరకంగా ఉండడం.
ఇప్పుడు శారీరకంగా నువ్వు ఏది ఆలోచన చేసినా నీకు అది కరెక్ట్ గానే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాస్తున్నాం అనుకో, స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకో, ఏమైతుంది వాళ్ళు ఆన్సర్ రాకపోతే పర్లేదు ఇతరులను అడిగి రాద్దాము, లేదంటే కొంచెం వాళ్ళ దాంట్లో చూసి రాద్దాము, అది మన మటుకు మనకు కరెక్టే అనిపిస్తుంది. అప్పుడు శారీరక ఆలోచన చేస్తే మనకు అట్లనే అనిపిస్తుంది. కానీ ఆ దేవుని దృష్టిలో అసలు కరెక్ట్ కాదు. దేవుడు అసలు చాలా తప్పు అన్నమాట. దేవుడు ఆత్మీయంగా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే మనం ఏమనుకున్నామో అవన్నీ ఏది కూడా యాక్చువల్ గా అవి మనము దేవుణ్ణి మనము ప్లీజ్ చేయలేము అనమాట. దాని విషయంలో మనకు అన్ని కరెక్ట్ గానే అనిపిస్తాయి. ఎందుకంటే శారీరకంగా ఆలోచన చేసినప్పుడు నువ్వు వాక్యం మనకు చెప్తున్నావు, వాక్యం మనకి హెచ్చరిస్తూనే ఉంది కదా, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నాయి. అప్పుడే మనకు సమాధానము జీవం కలిగి మనం ఉంటాం. నువ్వు శారీరకంగా అంటే మనం శారీరకంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది మనకి అది అది దేవుని సంతోషపరచలేము అనమాట. మనకు కరెక్ట్ గానే ఉంటుంది అది. వాట్ ఎవర్ విల్ డూ ఇట్ విల్ ఫీల్ రైట్ ఓన్లీ, బట్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అంటే వీ కెనాట్ ప్లీజ్ గాడ్ విత్ అవర్ ఓన్ ఫీలింగ్స్. అయితే మనం ఎప్పుడు మనం దేవుని ప్లీజ్ చేయగలుగుతాము? నువ్వు ఎప్పుడైతే శారీరకంగా వదిలేసి ఆత్మానుసారంగా ఉండగలుగుతావో అప్పుడు ఇప్పుడు వాక్యం మనకి చూద్దాం. ఇక్కడ చూడండి 6వ వచనం మనం చదువుకుంటాం కదా మనము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునే ఉన్నవి, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నవి. అయితే ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలి మరి? శరీరం ఉంది మనకి, ఆత్మ ఉంది, మళ్ళీ ఆత్మగా నడుచుకోవాలా మనం శరీరకంగా నడుచుకోవాలన్నది మనం మాట్లాడుతున్నాం. మనము శరీరకంగా కూడా కరెక్ట్ ఉండాలి, ఆత్మీయంగా కరెక్ట్ ఉండాలి అనమాట. నువ్వు ఎప్పుడు శరీరకం కరెక్ట్ ఉండగలుగుతావు? నీ ఆత్మ కరెక్ట్ గా నువ్వు ఆత్మలో నడిపింపబడినప్పుడే నువ్వు నీ శరీరకమైన క్రియలను శరీరకమైన ఆలోచనలు కలిగి ఉండవు. వాటిని చేయడానికి నువ్వు ఇష్టపడవు అనమాట. మనం ఎవరమైనా సరే. సో దేవుడు మనతో మాట్లాడుతుంది. మనము ఉంటున్నాం శారీరకంగానే అన్ని చేసుకుంటూ పోతున్నాం, కానీ రియల్ గా నువ్వు శారీరకంగా ఒకవేళ నువ్వు ఆత్మీయంగా నువ్వు ఒకళ్ళు నడుచుకుంటే గనక మనము ఏది కూడా అంటే దేవునికి ఇష్టంగా ఉంటాం అనమాట. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా నడుచుకుంటామో అప్పుడు నువ్వు ఏది చేసినా కూడా దేవునికి మహిమ కలుగుతాయి. కానీ మనం శారీరకంగా ఉంటూ అన్ని ఏదేదో చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తున్నలే, ప్రార్థనలు చేసుకుంటున్నా, డైలీ నేను వాక్యం చదువుకుంటున్నా అంటే నువ్వు శారీరకంగా ఉండి శారీరకంగా ఆలోచన చేసుకుంటే నువ్వు ఎట్లా దేవుణ్ణి మనం ఎవరమైనా కూడా దేవుని ఎట్లా ప్లీజ్ జరుగుతాం, ఆయన ఎట్లా సంతోషపరచగలుగుతాం? దేవుడు చెప్తున్నాడు వాక్యంలో. అయినా కూడా చాలా మందికి మనకి ఏమైతుందంటే ఆత్మీయ జీవులు ఏమైతుందంటే నింపబడకుండా వాళ్ళు ఏమైతుందంటే శారీరకంగా ఉండిపోతుంటాం. మనం చాలా సార్లు కూడా దేవుని నమ్ముకొని మనము వాక్యం చెప్తూ కూడా ఎన్నో సార్లు మనము శారీరకంగానే ఆలోచన చేస్తూ ఉంటాం. మాక్సిమము యాక్చువల్ గా రియల్ గా అసలు ఆత్మీయంగా ఉంటే గనక మనము ఆ శారీరకమైన వాటి కోసం మనం చేయడానికి భయపడతాం. ఏదైనా ఉంటే కూడా దేవుడి భయం వస్తుంది మనకు. అప్పుడు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. చూడండి ఇంకో వచనం చూసుకుంటే ఇక్కడ 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. మరి ఇప్పుడు మనం అందరం ప్రశ్నించుకుందాం, మనలో ఇప్పుడు ఎంతమంది దేవుని ఆత్మ మనలో ఉంది, మరి ఎంతమంది మనం నిజంగానే మనం ఆత్మీయంగా నడుచుకుంటున్నాము, ఎంతమంది శారీరకంగా నడుచుకుంటున్నాం అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఆ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కదా. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఎట్లుంటాం? మళ్ళీ ఆత్మ స్వభావంగానే ఆలోచన చేయాలి కదా. మన ఆత్మ విషయం అయ్యి మనము ఆలోచన చేయాల్సి వస్తుంది. దేవుడు అంటున్నాడు మనము ఆత్మీయంగా ఆలోచన చేయమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు రోజులు చాలా చెడ్డగా ఉన్నాయి. అంటే ఎవ్రీథింగ్ మనం ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు టైం దొరకట్లేదు అనుకుంటూ శారీరకంగా ఆలోచన చేస్తూ వెళ్ళిపోతున్నాము. అసలు నేనైతే చూస్తున్నాను, నేను కూడా చాలా సార్లు ఏం చేశానంటే ఆత్మలో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ శారీరకంగా ఏది చేయాలో అదే వర్క్ చేసుకుంటా స్కూల్కి వెళ్ళడము, ఇది దేవుడు అలసిపోయినా కదా వాడుకోవడం, ఇట్లా చేస్తూ ఉంటున్నాను. అంటే దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు, అంటే వినే వాళ్ళకు కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఎంతో మంది ఇప్పుడు దేవుని సేవకులైనా కూడా మనం సువార్త చెప్పినా ఇంకా ఇతరులకు మనం క్రైస్తవులమైన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు. అందుకని ఇంకో విషయం చూసుకుంటే ఇక్కడ 9వ వచనం మళ్ళీ ఒకసారి, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావమును గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. ఇప్పుడు చూడండి ఏమంటూ మన ఆత్మ ఫస్ట్ మనము ఆత్మని వండుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు.
దేవుని ఆత్మ లేకపోతే దేవుని ఆత్మ లేని వాళ్ళు ఎవరు కూడా ఆయన వారు కాదని చెప్తున్నాడు. దేవునికి మాట్లాడుతున్నాడు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని మీరు నన్ను ప్రార్థిస్తున్న ఏ చేసినా నా ఆత్మ మీలో లేకపోతే మీరు నా వారు కానే కాదని చెప్తున్నాడు. అంటే ఆత్మ విషయమై మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మతోనే నడిపింపబడాలి. మన శరీరకంగా ఉండే ఆత్మతో నడిపింపబడాలంటే మనము చాలా ఆయన మీద ధ్యాస పెట్టి ప్లస్ ఇంకా ఆయన మీద భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఆత్మ మనలో ఉంటుంది. మనము ఆత్మీయంగా జీవించగలుగుతాం. ఎన్నోసార్లు లైఫ్ లో ఎన్నో డెసిషన్స్ మనము శరీరకంగానే తీసుకుంటాం. చాలా మటుకు మనమైతే ఆన్ ది స్పాట్ ఇన్స్టెంట్ గా ఏం చేస్తామంటే ఇది అంతే ఓపికతో ప్రార్థన చేయకుండా అసలు దేవుడు ఇచ్చే ఆన్సర్ వరకు మనం వెయిట్ చేయకుండా శరీరకంగా ఆలోచన చేసుకుంటూ ఏం చేస్తామంటే శరీరకమైన ఆలోచనల ఇదే కరెక్ట్ అనుకొని మనము మూవ్ అవుతా ఉంటాం. కానీ వెయిట్ చేయాలి కదా. మనము చేసినప్పుడే దేవుడు నీకు కరెక్ట్ మాట్లాడింది నీకు అర్థమైతే దేవుడు ఏం చెప్తున్నాడో మేము గ్రహించగలుగుతాం. ఇది ఆత్మ విషయమైన కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రావర్బ్స్ 14th చాప్టర్ 12th వర్స్ లో కూడా చూసుకుంటే చూడండి ఒకసారి. ప్రావర్బ్స్ 14th చాప్టర్ 12th వర్స్ లో చూసుకుంటే కనుక ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఒక్కని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు ఒకటే అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చూసిన మన సొంత జ్ఞానం మన సొంత ఆలోచనలు ఏం చేసినంటే మనకు కరెక్ట్ గానే కనిపిస్తాయి. అవి ఒకని ఎదుట సరి అదే అయితే అది ఏమైతుంది లాస్ట్ కి అది మనకి మరణమునకి త్రోవ తీసామంట. అంటే మన ఆలోచనలు ఎంత వేస్ట్ గా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. మనకు అన్ని కరెక్ట్ గా కనిపించినా కూడా అవి మనకి మరణమునికి దారి. అంటే నేనేమన్నా ఆత్మానుసారమైన వాటి మీద మనం ఎక్కువ దేవుడు మాట్లాడుతున్నా అంటే ఇక్కడ మనం ఎంతమంది మనము మాక్సిమం మనము తెలియకుండా చాలాసార్లు మనము శరీరకంగా కూడా మనం డెసిషన్ తీసుకొని పోయి ఉంటాం. తర్వాత బాధలు వచ్చిన తర్వాతకు ఆ కష్టాలన్నీ ఇస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది అదే ఇది కరెక్ట్ చేయలేదు. నేను అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది, అసలు దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చే వరకు నేను వెయిట్ చేయాల్సింది, పేషెన్స్ గా ఉండాల్సింది అని చెప్పి అప్పుడు ఆలోచన చేస్తాం మనం. మాక్సిమం నేను కూడా నా లైఫ్ లో చాలా సార్లు నేను అట్లనే చేసిన. కొన్ని స్కూల్లో నేను చాలా సార్లు అనుకుంటాను అనమాట నేను చేసినప్పుడు కూడా, నార్మల్లీ ఇంట్లో కూడా వర్క్ చేసుకున్నప్పుడు కూడా. సో అది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా ఉంటే ఆయన ఇచ్చే ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. మనం అన్ని అప్పుడే కరెక్ట్ గా మన డెసిషన్ తీసుకొని, ఎందుకు దేవుడికి తెలిసి ఏ టైంలో ఏ ఆన్సర్ ఇవ్వాలో మనం ఏం చెప్పాలో మనకి అని. ఒక్కొక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా మనం ఏం చేస్తాం, శరీరకంగా ఆలోచన చేస్తూ అదే కరెక్ట్ వెళ్ళిపోతాం. కానీ ఆయన చెప్పేది దేవుడు చెప్పే మాటని మనం దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నారు గ్రహించము, ప్లస్ ఇంకా వాక్యం ద్వారా మాట్లాడుతున్నా అది గ్రహించము. ఎన్నోసార్లు వాక్యం వింటూనే ఉంటుంది. వాక్యాలు మనం ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మళ్ళా ఒక టైం వింటూనే ఉంటాం కూడా. దేవుని వాక్యం వింటున్నా కూడా దేవుని స్వరం మాత్రం వినకుండా మన సొంత డెసిషన్స్ మనం తీసుకొని పోతా ఉంటాం. అంటే ఆత్మానుసారంగా మనం లేకపోతే ఇట్లనే జరుగుతాయి. మన దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు మనతో. ఇప్పుడు 14th మళ్ళీ ప్రావర్బ్స్ 14th 12th వర్స్ లో చూడండి ఒకసారి మళ్ళీ. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చూడండి మనం అందుకే చెప్తున్న దేవుడు మనతో మాట్లాడుతుంది. దేవుడు అదే అంటున్నాం, మనము మన ఏదైతే అనుకున్నాం అన్ని కరెక్ట్ గా అనుకున్నా అన్ని అసలు ఏం కరెక్ట్ కాదు. అందుకే నాట్ ఎవ్రీథింగ్ యూ ఫీల్ ఇస్ రైట్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనతో క్వశ్చన్ అదే దేవుడు మనకి అంటున్నాడు. అదే విధంగా మనం ఇక్కడ చూడండి మళ్ళీ 1 Peter 5th చాప్టర్ 8th వర్స్ లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆత్మానుసారంగా ఎట్లా ఉండాలన్నది కనుక 1 Peter 5th చాప్టర్ 8th వర్స్ లో కూడా ఒకసారి చదవండి బ్రదర్. ఫస్ట్ పీటర్ 5th చాప్టర్ 8th వర్స్ బ్రదర్. ఓకే. నిబ్బరమైన బుద్ధి గలవారై మేల్కోగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సో అది నేను దేవుడు మాట్లాడుతున్నాను. మనం ఎట్లా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు అని చెప్తున్నాం. ఎప్పుడుంటే మనం ఆత్మీయంగా ఉన్నప్పుడే ఉండగలుగుతాము. దేవుడు మనతో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అందుకే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ
తిరుగుచున్నాడు. మరి చూడండి, మన సొంత జ్ఞానం కలిగి మనం ఉంటే ఇట్లనే దేవుడు ఆ ఆత్మ మనం కలిగి ఉండకుంటే మనకి నిజంగానే మన బుద్ధి లేకుండా తిరిగినట్లే ఉంటది అది. దేవుడు అందుకే హెచ్చరిస్తూ మనం నిబ్బరమైన బుద్ధి గల వారవి మనం మెలకువగా ఉండమని దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాము. మనము ఆ దేవుని ఎందుకు మనము దేవుణ్ణి మనం ఆత్మ కలిగి ఉండాలంటే లైఫ్ లో మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం ఏంటంటే కరెక్ట్ గా దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి కూడా మనము ఆ దేవుని ప్లీజ్ చేయాలంటే మనం ఎట్లా ఉండాలి, దేవుడు ఇచ్చిన మనం పొందుకోవాలంటే కూడా ఆత్మానుసారంగానే ఉండాలన్నమాట. ఆత్మ ఆత్మానుసారంగా నడుచుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం చాలా సార్లు పడిపోతూనే ఉంటాము. నేను కూడా చాలా సార్లు నేను ఎందుకంటే డైలీ రొటీన్ వర్క్ లో ఏం చేస్తూ ఉంటానంటే ఆలోచన చేయకుండా మళ్ళీ ఏమేం చేస్తున్నామంటే రొటీన్ గా స్కూల్లో అయినా కూడా ఆత్మానుసారంగా ఉంటే మాత్రం దేవుడు మనకి హెచ్చరిస్తాడు. ప్రతిసారి ప్రతి బిడ్డను దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు మనకి. సో మనము ఆయన అన్ని కరెక్ట్ గానే అనిపిస్తాయి. అప్పుడు మనకి వర్క్ లో ఉన్నప్పుడు మనం ఏది చేసినా కూడా కరెక్ట్ గానే అనిపిస్తాయి. మన సొంత జ్ఞానాన్ని బట్టి పేషెంట్ గా ఉండలేము అప్పుడు మనము. సో మనము ఏం చేయాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలన్నమాట. 10th verse లో చూసుకుంటే క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది. చూసిన మనము మన శరీరం ఎట్లుంటే మృతమైనది. ఎన్నోసార్లు వాక్యం వింటూనే ఉంటాం మనం ఇది. మరి శరీరకంగా మనం చేయాలా వద్దా? మన శరీరకంగా మనము ఉన్నప్పుడు ఏమవుతుంది, నీలో జీవం ఉండదు. ఫస్ట్నే ఇప్పుడు దేవుడికి మాట్లాడుతుంది మనకి. నువ్వు ఆత్మానుసారంగా ఉన్నప్పుడే మనసు జీవమును సమాధానంనే ఉంటాయి. లేదంటే మనకి అసలు మనం జీవంగా ఉండకుండా మనం ఎట్లుంటామంటే చచ్చిన వాటితోనే ఉంటాం. అదే చూసుకుంటే ప్రావర్బ్స్ 5th chapter 23rd verse లో కూడా చూసుకుంటే ఇక్కడ కూడా దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రావర్బ్స్ లో చూసుకుంటే నేను చదువుతున్నాను ఒకసారి. ప్రావర్బ్స్ 5th chapter 23rd verse చూడండి. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పి పోవును. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా ఉండకుండా శరీరకంగా ఉంటావో నువ్వు గనుక అంటే మనమందరము మంచిగా దేవుడు చెప్పిన వాక్యం ఉండకుండా అంటే ఆయన ఆత్మానుసారంగా ఉండకపోతే ఏమవుతుంది అంటే మనం శిక్ష లేకయే అటివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పి పోవును. ఎప్పుడు శరీరకంగా ఉన్నప్పుడు మనం. సో దేవుడు మళ్ళీ మనతో మాట్లాడు. అందుకే రోమన్స్ 8th chapter 6th verse మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆత్మానుసరమైన మనసు జీవం కలిగి ఉంటుంది అన్నమాట. జీవం కలిగే ఉండాలి. మనం ఇంకా ఇంత వాక్యం చదువుకొని సేవ మనం ఇతరులకు వాక్యం చెప్పుకుంటూ కూడా మనం ఏం చేస్తామంటే శరీరకంగానే ఇంకా ఉంటాం చాలా సార్లు. అందుకే దేవుడు మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనకి ఆత్మానుసారంగా ఉంటే మనకి ఇంకా ఏంటిది, దేవుని ప్లీజ్ చేయాలంటే ఆత్మానుసారంగానే ఉండాలి. ఇంకా ఒకవేళ నువ్వు కనుక మనం ఎవరమైనా సరే ఆత్మానుసారంగా లేకుంటే ఏమవుతుందంటే మనలను వేరే వాళ్ళు నడిపిస్తారు. అప్పుడు మన ఆత్మ మనలో ఉండదు. ఇంకోటి ఏంటంటే శరీరకంగా ఉన్నప్పుడు ఏమైతుందంటే వేరే వాళ్ళు అదే అడ్వాంటేజ్ గా తీసుకొని మనల్ని వాడుకుంటూనే ఉంటారు అనమాట. మ్యానిపులేటర్స్ అన్నమాట. వాళ్ళు మన అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళు చెప్పిన మాటలతో నడిపిస్తారు. ఈ వాక్యం మధ్య మనకి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో ఆత్మానుసారంగా ఉన్నాం ఎంత ఇంపార్టెంట్ అనేది దేవుడు మాట్లాడుతుంటాం. మనకు మనమే అన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటా ఉంటున్నాం. ఆత్మానుసారంగా ఉండకుండా మనమే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటా ఉంటాం. నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఆత్మానుసారంగా ఉంటే కనుక దేవుడు మనతో మాట్లాడే వరకు మళ్ళీ ఆ ఆన్సర్ ఇచ్చే వరకు మనం ఓపికతో ఉండాలి. కానీ సొంత జ్ఞానాన్ని బట్టి పోతే కనుక మనము దేవుని ప్లీజ్ చేయలేము. అండ్ ఇంకా మనం ఏంటంటే మనల్ని ఎవరు వెళ్తారు అప్పుడు వేరే మనుషులు, వేరే వాళ్ళు అంత మన సొంత జ్ఞానం ఉండదు. ఇంకా అప్పుడు లోకస్తులందరూ మనల్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు అనమాట. ఇంకొకటి లైఫ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే కూడా మనకి ఆత్మానుసారం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సక్సెస్ అవ్వాలంటే కూడా లైఫ్ లో మనము దేవుని ఆత్మానుసారంగా ఉంటేనే మనము లైఫ్ లో సక్సెస్ అవ్వగలుగుతాం అన్నమాట. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఆత్మ లేకుండా నీకు ఏది వచ్చినా కూడా ఏది చేసినా కూడా అది సొంత జ్ఞానంతో నువ్వు ఏది చేసినా కూడా అది లాభం ఏమీ లేదు. దేవుడు మనతో అది మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయంలో చూసుకుంటే కనుక ఇక్కడ రోమన్స్ 8th chapter ప్లస్ ఇంకా 10th verse and 11th verse లో చూడండి, క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూసిన మన ఆత్మ ఎప్పుడు జీవం కలిగి ఉంటుంది. జీవం అన్నది మనకి ఇంపార్టెంట్ కదా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు
చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చూసిన ఎంత గొప్ప వాక్యం దేవుడు మాట్లాడుతూ మనకి ఎంత సమాధానాన్ని ఇస్తుంది దేవుడు. ఉం? దేవుడు దేవుడు మనతో అంటున్నమాట ఆయన ఆత్మ మనలో ఉంటేనే గనుక మనము జీవం కలిగి ఉంటాం. ఆయన అంటే మృతుల నుంచి లేపి మన శరీరకంగా ఉంటే మాత్రం మనము వచ్చిన వాటితో సమానం ఉంటాం. అదే ఏసీ ఆత్మ మనలో ఉంటే మనము మృత్యుని కూడా జయించవచ్చు. దేవుడు మృత్యుని జయించి మృతుల నుండి క్రీస్తు లేపిన వాడు చావులోనున్న మీ శరీరములను కూడా మనల్ని అంటే మన శరీరంలో కూడా. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మనం నిజంగా చెప్పాలంటే శరీరమునకు రుణస్థులం ఏం కాము అక్కడ మనం. అందుకని దేవుడు అదే మాట్లాడుతున్నాడు. శరీరానుసారంగా ప్రవర్తించుటకు అసలు శరీరానుసారంగా ఎక్కడ చేయాలంటే ఎట్లా ఎక్కడెక్కడ చేయగలుగుతాం? ఎక్కడ అంటే నార్మల్ క్రియలు ప్రార్థన అంటే ఇప్పుడు మనం మోకాలు వంగడం అట్లా చేసుకోవాలి, కానీ మోకాలు వంగడం కాళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేయడం అట్లా ఉంటది క్రియలు ఇంకా మనం చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఉండాలి. కానీ ఆత్మానుసారంగా ఉన్నప్పుడు ఏమైతుంది అంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కరెక్ట్ వీళ్ళని అనిపిస్తూ ఉంటారు. మన లైఫ్ కూడా సక్సెస్ఫుల్ గానే ఉంటది. ఎవ్రీథింగ్ చాలా సార్లు నేను కూడా అనుకుంటా ఉంటాను అనమాట. దేవుడు నాతో ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాడు. నేను కూడా చాలాసార్లు గ్రహించిన ఈ మధ్య వాక్యం విన్న తర్వాత వాక్యం వింటూనే నాకు వచ్చింది. సో ఈ వాక్యం కూడా చెప్పాలని నేను ఫస్ట్ ప్రార్థన చేసుకున్నాను. ఆల్రెడీ ఈ వాక్యం లిస్ట్ పెట్టినప్పుడే అనుకుంటూనే ఉన్నాను, ప్రభా మరి మరి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, నేను నా ద్వారా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నావు ప్రభా, మీరు జ్ఞానం నుంచి ఇవ్వండి ప్రభా అని మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేను జాన్ 1st చాప్టర్ 1st వర్స్ తీసుకున్నాను. అందులో 10 verses ఉంది. అది చదువుదామని అనుకుని ప్రార్థన చేస్తా ఉన్నాను. చదువుతూ మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. చేస్తా ఉంటే మళ్ళీ నాకు ఈ వాక్యం దేవుడు రోమన్స్ చాప్టర్ 8 లో నాకు మాట్లాడింది దేవుడు అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎన్నోసార్లు విని ఉంటారు వాక్యాలు, ఇది కూడా. కానీ మళ్ళీ ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆత్మీయంగానే ఉండాలని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు ఇక్కడ పౌలు భక్తుల ద్వారా మనతో. మళ్ళీ ఇంకో 12th చూసుకుంటే, కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారే విందురు గాని. చూడండి, మన శరీరకంగా ఉంటే కంపల్సరీ చావాల్సిందే. అంటే శరీరకంగా నువ్వు ప్లస్ ఇంకా నువ్వు నరకాల్లో పోతే ఒక నెక్స్ట్ 2 మరణం కూడా అదే కదా. అది దేవుడు తప్పు అదే మాట్లాడుతున్నాడు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, ఇప్పుడు చూడండి మనము ఆత్మానుసారంగా ఉంటే మాత్రం శరీర క్రియలు చంపుకొని ఉంటే అది ఇంకా మంచిది. కానీ చాలా మంది మనం ఏం చేస్తాము, శరీరకమైన క్రియలను అలవాటు చెప్పిన అవి వదులుకోకుండా ఆత్మను చంపుకుంటాము. కానీ శరీరకంగా ఉన్న ఇష్టాలన్నీ, ఇప్పుడు ఒక టీవీ చూడాలనుకుంటే ఒక గంట సేపు టీవీ, 2 గంటలు 3 గంటలు గేమ్స్ ఆడాలనుకుంటే ఫోన్ లో గేమ్స్ అంటే మనము కూడా చాలా మంది మనుషులం శరీరకంగా ఉంటే మనం అట్లాగే చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము శరీరకంగా ఉండే అన్ని దేవునికి సమర్పించుకోవాలా. అంటే అన్ని మనము దేవునికి అన్ని దేవునికి సమర్పించుకున్నాక మళ్ళీ దేవుని మీద వారం వేసినాక మనము మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ అవి చేసి ఇతరులకు చెప్పి అన్ని వేస్ట్ గా అట్లా చేయలేము అనమాట. చేయకూడదు అనమాట దేవుడు మాట్లాడుతున్నాడు. సో అప్పుడు ఏమైతే శరీరమైన క్రియలను చంపుకోవడానికి చాలా కష్టపడతారు. చాలా మంది చాలా కష్టపడతారు. ఒకరు ఇలా ఉంటే దేవుడు అదే మన ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల అప్పుడు మనకి ఏమైతుంది, మనం జీవించుతాం అనమాట. అప్పుడు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉండరు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడుగా లేకపోతే దేవుని కుమారుడు ఎట్లా తెలుసుకుంటాం? మనం ఊరికే నువ్వు బాప్టిజం తీసుకున్నందుకు ఒకటే కాదు, మనం అందరం బిలీవ్ చేస్తాం. కానీ అక్కడ ఏమైతుంది, ఆయన చెప్పి నడుచుకోవడం మాత్రం చాలా తక్కువ మంది. మనం అందరం బిలీవ్ చేస్తాం, అందరం దేవుని నమ్ముకుంటాం, మళ్ళీ బాప్టిజం తీసుకుంటాము, వాక్యం చదువుతాం, అన్ని చేస్తాం. బిలీవర్స్ ఆర్ మెనీ, బట్ హూ ఆర్ ఒబేయింగ్ గాడ్, హూ ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ ద గాడ్ హ్యాస్ సెడ్. అదొకటి ఫస్ట్, అది ఇంపార్టెంట్ మనకి లైఫ్ లో. అది అయితే చేయం. కానీ దేవుని నమ్ముకున్నామని దేవుని నామాన్ని అంతా మనం చేస్తున్నాం. ఇట్లా ఆత్మీయంగా ఉండకుండా అసలు పరిశుద్ధాత్మ ఫస్ట్ మనం పొందుకోకుండా వాక్యం అంటే బాప్టిజం తీసుకుంటాం. తీసుకున్న రోజు దేవుడు నీలో ఉంటాడు, దేవుడు మాట్లాడుతుంటాడు, మనతోనే కానీ మనం ఏం చేస్తాం, అన్ని తిరస్కరిస్తూ ఉంటాం, శరీరకమైన ఇంకా పెట్టుకుంటూనే ఉంటాం. అంటే ఇక్కడ ఆత్మ మారాలా శరీరం మారాలా అని కూడా తెలుసుకోవట్లేదు ఎవరు. అంటే మాక్సిమము చాలా మంది మనుషులు మనము ఎట్లున్నామంటే
సరేలే నమ్ముకుంటే రాళ్ళు పరలోకాన్ని పోతారు అని అనుకుంటున్నాను అందరు. కానీ అదే నమ్ముకుంటాం, మేము నమ్ముకుని దేవుడు మనకు రక్తం చెందించింది. అది అసలు ఎవ్వరు అసలు ఎంత అసలు మళ్ళీ ఇంత ప్రేమించి రక్తం కాల్చింది. అది ఫస్ట్ తలుచుకొని అంతే ఉండి మళ్ళీ మనం ఏం చేసి ఆత్మీయంగా ఉండనే ఉండము. చాలా మటుకు దేవుడు మనకి అదే మాట్లాడుతున్న రోజు మనకి హెచ్చరిస్తా ఉన్నాడనమాట. మనము శరీరకంగా ఉన్న ప్రియులను చంపుకోవాలని చెప్పి, అంటే చంపిన నువ్వు ఎట్లా ఉంటావు, నువ్వు దేవుని ఆత్మచేత మనం నడిపింపబడితే నువ్వు ఎట్లుంటావు అంటే జీవం కలిగి ఉంటావు అనమాట. చూడండి 15th verse, ఏలయనగా ఆ మరలా భయపడుటకు మీరు దాసేపు ఆత్మను పొందలేరు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఇప్పుడు చూడండి దేవుడు మాట్లాడుతూ మనము పిరికి ఆత్మ మనలో లేదు. మనము పిరికిగా ఉండి మళ్ళా శరీరకంగా చేసుకుంటారు కొంతమంది. మళ్ళీ ధైర్యం ఉంటుంది. దేవుడు ఆత్మ మనలో ఉన్నప్పుడు ధైర్యం కలిగి ఉంటుంది, ప్రతి విషయంలో జ్ఞానం కలిగి ఉంటుంది. సో అప్పుడు నువ్వు చేసే పని, నువ్వు చేసే క్రియ కరెక్టా కాదా అన్నది అప్పుడు తెలుస్తుంది. అంతేగాని శరీరకంగా ఉంటే మాత్రం వీఆర్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్స్ ఓన్లీ. ఇది మాత్రం ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఏది ఆలోచన చేసినా 2 సార్లు మనం ప్రార్థనలో పెట్టి 3 రోజులు పెట్టి అప్పుడు దేవుడు వచ్చిన ఆన్సర్ ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. కానీ శరీరకంగా చేస్తే మాత్రం, అందుకే మనకి ఎన్నోసార్లు వాక్యాల ద్వారా మనం విన్నాం. ఎంతసేపైనా కూడా ఎన్నోసార్లు చెప్పి, సిస్టర్స్ బ్రదర్స్ కూడా ఎన్నోసార్లు చెప్పి మనం వాక్యాలు వింటూనే ఉంటాం. మనం ముందు చేయడానికి ముందే, అది ఎన్నో డేస్ నుంచి ముందే వాటి కోసం ప్రార్థనలో పెట్టాలి. అని ఎప్పుడైతే వచ్చిందో ప్రాబ్లం అప్పుడే ప్రార్థన చేసుకొని అప్పుడే ఇంకా ఆన్సర్ అట్లా అనుకుంటా అది మనం తప్పు చేసుకుంటున్నాం. సో దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇంత క్లియర్ గా మాట్లాడుతుంది దేవుడు. 15 verse ఆ ఆత్మ కలిగిన వారిని మనసు అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. చూడండి, ఇప్పుడు చాలా మంది కష్టాలు పడడానికి, శ్రమలు పడడానికి చాలా మంది ఇది శరీరకంగా ఉంటే మళ్ళీ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో, మళ్ళీ ఎట్లా ఉంటుందో అని భయపడే ఎవ్వరు కూడా చాలా మంది నేను చూసినాను. కొంతమంది సువార్త ఇప్పుడు వాక్యం చెప్తే అంతా విస్తారంగా 24 hours అంటే కంటిన్యూగా మన బ్రదర్ చెప్పేలాగా అట్లా వాక్యం నేను చెప్పలేదు. కానీ ఎప్పుడన్నా నార్మల్ పంచుకుందాం అని అనుకుంటే వాళ్ళు ముందు చెప్పేస్తారు. ఇష్టం అనుకుంటే ఇట్లా అవుతుంది, ఇన్ని కష్టాలు అందుకే అనుకోని వాళ్ళు మస్తు భయపడుతుంటారు. నేను చూసిన 2-3 కూడా చెప్పి చూస్తే వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం వాళ్ళది ఇది ప్రాబ్లం అంట. ఆత్మానుసారంగా వాళ్ళు ఉండలేరు అనమాట. శారీరకమైన క్రియలను వాళ్ళు వదులుకోలేదు అనమాట. అట్లా ఉందన్నమాట వాళ్ళ. సో మనం చూసిన అంతమంది వాక్యం కూడా వాళ్ళు ఆచారాలు కూడా వదులుకోలేరంట. అందుకోసం అనేసి యేసు ప్రభుని నమ్ముకోరంట వాళ్ళు. నేను చెప్పిన కొంతమంది దాంట్లో 2-3 వాళ్ళ పేర్లు ఇక్కడ మంచిగా అంటే స్కూల్ దగ్గర. సో అందుకే నేను అంటున్నా, చూడండి నిజంగా చెప్పాలంటే దేవుడు ఇచ్చిన అవకాశం ఇచ్చిండు కానీ తిరస్కరిస్తా ఉంటారు చాలా మంది. ఇప్పుడు మనమైనా కూడా చాలా మంది ఇంత వాక్యం చెప్పినా కూడా మనము కొన్ని విషయాలలో కూడా పాడిపోతూనే ఉంటాము. అందుకే దేవుడు మనతో ఆత్మానుసారంగా మనం ఉండాలని చెప్పేసి, అది లేకపోతే అసలు మనం దేవుని బిడ్డలమే కాదండి, దేవుడు హెచ్చరిస్తున్నాం, మాట్లాడుతూనే ఉన్నాం మనతో. 8th verse, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. ఇప్పుడైతే మన కష్టాలు వచ్చి ఆత్మీయంగా ఉన్నప్పుడు వస్తే కష్టాలు మన దేవుడు మనకి చెప్తున్నాడు కదా, ఆయన ఎంతో శ్రమలు పొంది మళ్ళా శ్రమలు వచ్చినప్పుడు మళ్ళీ దుఃఖపడాలా, మళ్ళీ మనము సంతోషించాలా. మాక్సిమం అయితే మన శరీరకంగా ఉంటే మాత్రం దుఃఖపడతాం. నిజంగా చెప్తున్నా, శరీరకంగా ఉన్నాం అనుకో, అబ్బాయి ఈ ప్రాబ్లం వచ్చింది, ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇంత ప్రాబ్లం చేస్తున్నా కూడా అట్లనే వస్తున్నాయి, ఎందుకు ఇట్లా అయింది అట్లయిందని అనుకుంటూనే ఉంటారు చాలా మంది. ఇంకా దేవుని వచ్చిన దేవుడు అంటుంది ప్రతి ఒక్కటి దేవుని అడగాల, దేవుని కంపల్సరీ. కానీ సనుగుతూనే ఉంటాను, కొంతమంది సనుగుతూనే ఉంటారు మళ్ళీ చేసింది. అది మరి నీకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికే ఇచ్చిందని చెప్పి గ్రహించాం. నిజంగానే నీలో దేవుని ఆత్మ ఉంటే, మనలో ఉంటే కనుక మనమైతే విల్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ గెట్టింగ్ అండ్ విల్ సాటిస్ఫైడ్ విత్ ఆల్ వాట్. ఎందుకంటే మరి ఆయన అంత శ్రమలు పొందిన దేవుడు, మరి అందులో ఇంత చిన్న ఆవగింత కూడా మన ప్రాబ్లం మనం పొందకపోతే మరి మనము ఆయనతో ఎట్లా పాలుభాగం అంటే ఎట్లా మనం శ్రమలో పాల్పొందిన వారం అవుతాం మన దేవునిలో. అందుకే దేవుడు మనము దానికి సంతోషించాలి. అందుకే దేవుడు వాక్యంలో హెచ్చరిస్తున్నాడు. అందుకే ఎన్నోసార్లు ఫస్ట్ అయితే
చెప్తున్న ఆత్మీయంగా ఉండాలని దేవుడు మాట్లాడుతుంది. సో నేనైతే గ్రహించిన దాంట్లో నేను ఎక్స్పీరియన్స్ లైఫ్ లో బట్టి నేను చెప్తున్నాను. సో మనం ఏం చేద్దామంటే దేవుడు అందుకంటున్నా, ఒకవేళ మన సొంత జ్ఞానం యూజ్ చేస్తే ఏమైతే ప్రావర్బ్స్ 14-12 చాప్టర్ ఇప్పుడు చూసినాం కదా, 14 చాప్టర్ 12th verse లో కూడా చూసినాం. ఒకవేళ మనము మన సొంత జ్ఞానంలో పోతే అది ఎక్కడ మార్గం చూపిస్తుంది, మరణంకే మార్గం చూపిస్తుంది. సో మనము ఏదైనా తీసుకున్న డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలి, ఆత్మానుసారంగానే. సో చూడండి మళ్ళీ ఒకసారి ఈ రోమన్స్ 8th చాప్టర్ 6th verse లో కూడా మళ్ళీ చూద్దాము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇది మనం ఎప్పుడు సమాధానంగా లేము అనుకుంటే, శరీరకంగా ఉంటే నువ్వు సమాధానంగానే ఉండవు. అందుకే ఆత్మానుసారంగా ఉంటే మన మనస్సు జీవం సమాధానమై ఉంటది, సమాధానం కలిగి దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటాం మనం. అప్పుడు మనం చేసిన క్రియలు కరెక్టా కాదన్నది మనం తెలుసుకుంటాం. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేనేజ్ మన ఇమోషన్స్ ని మనము కంట్రోల్ చేసుకోవాలా. ఎందుకంటే శరీరకంగా ఉన్నాం అనుకో కంట్రోల్ చేసుకోలేము. మనం ఏం చేస్తాం, తప్పులు చేస్తూ ఉంటాం. అదే నువ్వు ఆత్మీయంగా ఉంటే, మనం అందరం ఆత్మీయంగా ఉంటే, ఇది నేను చాలాసార్లు ఫీల్ అయిన మెనీ టైమ్స్. ఏ విషయాల్లో అంటే నార్మల్ గా స్కూల్లోని, మళ్ళీ ఇంట్లో కూడా మా పిల్లల విషయంలో నేను నా ఓన్ గా పిల్లల్ని చెప్పేటప్పుడు, స్కూల్లో టీచింగ్ చేసేటప్పుడు ఈజీనే అనుకుంటారు, కానీ అది చాలా ప్రాబ్లం గానే ఉంటది. ఎట్లా అంటే శారీరకంగా ఆలోచన చేస్తే మనకి ఎట్లా ప్రాబ్లం ఉంటది అక్కడ కూడా టీచింగ్ చేసేటప్పుడు. నేనైతే మాక్సిమం నాతో దేవుడు మాట్లాడింది చెప్తా ఉంటాను. సో నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను, అది నాకు జ్ఞాపకం రావట్లేదు. బట్ మెనీ టైమ్స్ శారీరకంగా ఉన్నప్పుడు అసలు మనశ్శాంతి ఉండదు మనకి, అంటే ఆలోచనలు కరెక్టా రాంగ్ అనేది. నేను జాబ్ విషయంలో కూడా ఈ ఇయర్ అనుకున్నాను, ఈ స్కూల్ వదిలేయాలా, నేను ఇక్కడ వదిలేసాను, నాకు శాలరీ తక్కువ ఉంది అట్లా అనుకొని నేను ఈ శారీరకమైన ఆలోచనలు అనమాట. ఎందుకంటే అక్కడ మనీ అని చూస్తున్నాం, మనీ అంటే శాలరీ కోసం అని చూస్తున్నాం, కానీ రియల్ గా నేను ఆలోచన చేయలేదు. శారీరకంగానే ఆలోచన చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంలే, ఇక్కడ అట్లా ఇట్లా అనుకుని నాకు ఆత్మ ఏం మాట్లాడుతుంది. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మాత్రం నాకు ఇదేసుకుని అంటే ఉన్న శాలరీ రావడం ఎక్కువ అని కాదు, కానీ అందులో దేవుడు నాకు ఎంత ఆశీర్వాదం ఇస్తున్నాడు, దానికి దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నది లేక అనమాట. అంటే ఇప్పుడు చాలా మందికి చెప్పినాను, ఎన్నోసార్లు నేను ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఆత్మీయంగా ఉంటే దేవుడు మనకు తప్పకుండా హెచ్చరిస్తూ ఉంటాడు, కరెక్ట్ చేస్తూ ఉంటాడు, మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో నేను ఆ విషయం అనుకున్నప్పుడు 1 month ఇంకా నేను స్కూల్కి పోద్దని ఇంకా ఉన్నాను, రిజైన్ చేసి ఉన్నాను నేను. అయితే తర్వాత మళ్ళీ దేవుడు మా ప్రేర్ చేస్తా ఉన్నా, ప్రభా మరి నీ స్కూల్ వాళ్ళు ఎక్కడ చెప్పాను ప్రభా, ఈ స్కూల్ ఏమో నాకు ఇంత తక్కువ శాలరీ ఇస్తుంది అని అనుకున్నాను. కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వేరే వాళ్ళ ద్వారా కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు, అనిల్ ద్వారా మాట్లాడుతాడు, పాస్టర్ ద్వారా మళ్ళీ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు నేను వాక్యం ద్వారానే మళ్ళీ తెలుసుకున్నాను, దేవుడు మాట్లాడు నాతో. ఏంటంటే ఉన్న వాటిలోనే మనం తొత్తువాడి అంటే అక్కడ దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నా, మనసులో మాట్లాడి అక్కడ దేవుడు ఆశీర్వదించినప్పుడు మరి నేను అక్కడికి వెళ్ళి ఒక నిజంగానే దేవుడు నాకు అక్కడ నేను చేయొద్దు అనుకుంటే నన్ను అక్కడికి ఎప్పుడూ తీసిస్తుంది నాకు అని దేవుడు మళ్ళీ మాట్లాడి నాతోని. సో ఎందుకోసం అంటే అక్కడ కూడా మన దేవుని కోసము సాక్షిగా నిలబడాలనే ఉద్దేశం దేవుడు పెట్టిండు, మరి మనకి బాధ్యత ఇచ్చిండు దేవుడు, అక్కడ డ్యూటీలా ఇప్పుడు సేవ ఇచ్చిండు. సేవ అంటే అక్కడ కూడా చేయడానికి ఇంకా ఎక్కడన్నా మార్చాలా అనేసి ఉద్దేశంలో పెట్టిండు దేవుడు నాకు. సో ఇది నేను ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు, ఒకళ్ళు నిజంగా శారీరకంగా ఆలోచన చేసి ఉంటే ఆ కష్టాలన్నీ చూసి అవి చూసి టెన్షన్లు చూసి నిజంగానే వెళ్ళిపోవాలి. అసలు అట్లా ఉంటది అక్కడ సిచ్యువేషన్స్, అట్లా ఉంటాయి. మనకి ప్రతి ఒక్కరికి మనం చేసే దగ్గర సిచ్యువేషన్ ఉంటే మనకు పేషెన్స్ ఉండదు ఇక అప్పుడు ఆత్మీయంగా ఉండకపోతే. సో ఇదంతా దేవుడు ఇచ్చినది మనకి. ఆ పేషెన్స్ అంటే ఎట్లా ఆత్మీయంగా ఉన్నప్పుడే దేవుడు మనకి ఇస్తాడు, మనము గ్రహించగలుగుతాం రైట్ ఆ రాంగ్ అన్నది. లేదంటే ఇప్పుడు నేను వదిలేసి ఉంటే నాకు కరెక్ట్ గా, నన్ను వదిలేయడం నా జాబ్ అక్కడ నాకు కరెక్ట్ గానే అనిపిస్తుంది అక్కడ. బట్ దేవుని దృష్టిగా దేవుడు నాతో మాట్లాడిన విషయాన్ని చూస్తే అది దేవునికి తెలుసున్నది, ఏ మార్గంలో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అన్నది. అందుకోసం నేను మళ్ళీ స్టాప్ అయిపోయి మళ్ళీ అదే స్కూల్ కంటిన్యూ అయిపోయాయి అనమాట. సో ఈ చూడండి మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే కనుక 8th 6th వర్సెస్ నుంచి మళ్ళీ శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమునై ఉన్నది కదా. మనము దేవుని శరీరకంగా ఉంటే ఆ దేవునికి విరోధం అని దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తా ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి విరోధమైన తెలిసి కూడా కానీ ఇష్టపడతా ఉంటాం, శారీరకమైన విషయాల కోసమే ఎక్కువ ఇష్టపడతా చేస్తూ ఉంటాం. అంటే నీకు కరెక్ట్ గానే అనిపిస్తుంది, నీ శరీరం నువ్వు అనుకుంటావు, అది అట్లనే అనుకుంటాం మనం చాలా మటుకు.
చూడండి చాలాసార్లు గ్రహించుకోమంటే మనతో మాట్లాడుతున్నాం. మనము ఆత్మీయంగా ఉండాలని శరీరకంగా ఆత్మీయంగా ఉండమని జాగ్రత్త పడమని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు ఇక్కడ మనకి. ఇప్పుడే వాక్యం చేస్తున్నాడు. మళ్ళీ తిన్నాము సైతాన్ని గర్జించిందని మనకి ఇస్తా ఉంటది. వాడిని మీ ముందున్నమా అని. అంటే నువ్వు శరీరకంగా ఉంటే నిన్ను ఎట్లైనా పడగొట్టేది. నువ్వు సక్సెస్ఫుల్ గా కూడా ఉండలేవు అనమాట. నీకు మనశ్శాంతి కూడా ఉండదన్నమాట. అంటే దేవుడు అది ఆల్రెడీ చెప్పింది. నువ్వు ఆత్మీయంగా ఉన్నప్పుడు మనం ఒక దేవుని నమ్ముకొని బ్యాప్టిజం తీసుకొని సేవ చేసినాం అంటే మనం ఆత్మీయంగా ఉండడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి రోజు మనము చూసుకుంటూ ఉండాలి మనం ఏ విధంగా ఉంటామని. అందుకే దేవుడు అదే అంటున్నమాట. మనము ఏది అనుకుంటామో కరెక్ట్ గా అన్ని మనకు కరెక్ట్ గా అనిపిస్తాయి. ఎప్పుడప్పుడు ఆప్షన్ చూస్తాం కదా మనము. ఏదైతే మనం అనుకుంటామో అది మనకు అన్ని కరెక్ట్ గానే కనిపిస్తుంది. కానీ శారీరకంగా ఉన్నప్పుడే నీకు అట్లా అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా ఉంటే నువ్వు దేవుని సంతోషపరుస్తున్నావా లేదా అనేది, దేవుని ప్లీజ్ చేస్తున్నాం లేదా అనేది మనం గ్రహిస్తూ ఉంటాం అనమాట. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఇప్పుడు ఈ చూడండి ఒకసారి రోమన్స్ 8th చాప్టర్ 20 చూడండి ఇక్కడ. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదును నిరీక్షణ కలది. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడను. చూడండి ఇక్కడ మనము ఎప్పుడైతే ఫ్రీగా ఉంటామో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, స్వాతంత్ర్యము పొందుతున్న అంటే ఆల్రెడీ వెన్ యూ విల్ బి హ్యావింగ్ అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ మనలో దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకి స్వాతంత్రం అన్నది ఒకలాంటి. లేదంటే నువ్వు ఎట్లుంటావు అంటే రకమైన పాపంలో ఉన్నప్పుడు బానిసగానే ఉండిపోతావు. అది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. ఇక ఫస్ట్ వర్స్ లో ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూసుకుంటే ఫస్ట్ వర్స్ నుంచి కూడా మొత్తం దేవుడు మనతోని ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన విషయం ద్వారానే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వర్స్ లో కూడా 8th చాప్టర్ ఫస్ట్ వర్స్ లో కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకని లేదు? ఇప్పుడు ఇదంతా నేను చదివిన 6th వర్స్ నుంచి మనము దేవుడు అక్కడ అంతా నేను ఫస్ట్ ఈ వాక్యం చదివినప్పుడు నాకు కొంచెం అర్థం కాలేదు. సో నాకైతే దేవుడు మాట్లాడింది అంటే శారీరకంగా ఆత్మీయంగా మనం ఎలా నడుచుకోవాలన్నది నాతో ఖచ్చితంగా దేవుడు మాట్లాడింది. మీతో కూడా మాట్లాడి అనుకుంటున్నాను. సో టుడే వి విల్ ఆస్క్ గాడ్ దట్ ఇఫ్ we have done any mistakes keeping in our hearts regarding బాడీ, అంటే మనం శారీరకంగా ఉండి ఏదన్నా ఆలోచన చేసి శారీరకంగా నడుచుకుంటే మనం దేవుని అడుగుదాం, మనం క్షమించమని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆత్మీయంగా నడుచుకోవడానికి మనము ప్రయత్నిస్తాం వాళ్ళు. సో నేను ఈ వాక్యం ఇక్కడ ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. సో మనలో ఎవరైనా సరే మనం ఉన్నాం, దేవుని ప్రార్థన చేస్తున్నాం, కానీ శారీరకంగా ఉన్నామా ఆత్మీయంగా ఉన్నామా అనేది మరొకసారి మళ్ళీ కూడా చదువుకోండి. అందరూ మనము కరెక్ట్ చేసుకుందాం, ప్రార్థన చేస్తే. ప్రార్థన స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరం గల దేవ, మహోన్నతుర సర్వోన్నతుర సర్వశక్తివంతుడ, భూమి ఆకాశం సృజిన గొప్ప దేవ ప్రభా తండ్రి, ఈరోజు చదివిన వాక్యాన్ని బట్టి మీకు లెక్కలేని వేలాది వందనాలు ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు ప్రభా. మేము ఆత్మీయంగా ఉంటున్నామా శారీరకంగా ఉంటున్నాం అన్నది గ్రహించుకోవడానికి మరొకసారి ప్రభా మాతో మాట్లాడినట్టండి. ఎన్నోసార్లు మీరు మాతో మాట్లాడి హెచ్చరించినట్టండి. మనం ఎన్నోసార్లు మేము శారీరకంగా పడుతుంది క్షమించండి ప్రభా తండ్రి. మేము అనుకుని అన్ని కరెక్ట్ గా అనుకోండి, మళ్ళీ తప్పిదం చేసినాం ప్రభావ క్షమించండి తల్లి. ప్రభా ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా, పరిశుద్ధపరచు ప్రభా తండ్రి. మరి విన్న వాక్యాన్ని ప్రభా సైతాన్ని ఎత్తుకోపోకుండా ప్రభా మా హృదయంలో ప్రభా తండ్రి పెట్టమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి మరి మాకు మార్పు కలిగిన జీవితం అనుభవించండి ప్రభా, మార్గం దయచేయండి ప్రభా తండ్రి. ఏసియా ఈ వాక్యాన్ని ప్రభా విన్న వాక్యాన్ని నిరంతరంగా ఫలించటకు ప్రభా మీకు కృపను దయచేయండి ప్రభా తండ్రి. విన్నవారందరికీ ప్రభా తండ్రి వాక్యం జ్ఞాపకం ఉండాలి ప్రభా తండ్రి. శారీరకంగా కాకుండా ఆత్మీయంగా మేము నడుచుటకు మాకు కృపను దయచేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ మనోజ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సార్. ఆశీర్వాదం. మన ప్రభు యేసు ప్రభు కృప మనకందరికీ సదాకాలం తోడుండు కాక. ఆమేన్ సార్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.